కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. సో ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనం గీతా ఆర్ట్స్ అని అక్కడ చూపిస్తాం, లెఫ్ట్ లో ఉంది మీడియా ఆఫీస్, వెళ్ళండి లోపలికి అంటాం. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది గీతా ఆర్ట్స్ సినిమా విషయంలో? ఇన్ని కథలు వస్తూనే ఉన్నాయి, ఓటీటీ వచ్చింది, ఆహా వచ్చింది. అంటే ఇప్పుడు అరవింద్ గారు సినిమా సేఫ్ కాదని ఒక సైన్ మీరే చెప్తున్నారా, లేకపోతే ఏంటి? స్టేక్ పెరిగిపోయింది కదండి. అంటే ఇప్పుడు ఇదివరకు సినిమా అంటే 50 కోట్లు 60 కోట్లు మ్యాక్స్. అవును, నేను వచ్చినప్పుడు 20 కోట్లు 25 కోట్లు అంటే మ్యాక్స్. అప్పుడు మగధీరాకి అరవింద్ గారు 32 కోట్లు 33 కోట్లు పెడుతున్నారంటే అబ్బా అయ్యి బాబాయ్ అన్నారు. అంటే వెరీ హ్యూజ్ సినిమా. టుడే పెద్ద సినిమా తీయాలంటే 500 కోర్స్. అవును, 500 కోర్స్ లేకుండా మనం పెద్ద సినిమా తీయలేం టుడే విత్ రెమ్యునరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. స్టేక్ పెరిగిపోయింది. సో అంత రిస్క్ అరవింద్ గారు చెయ్యాలా లేదా అనేది ఆయన ఏజ్ గాని ఆయన ఒక చేసేసిన తర్వాత ఇట్స్ అప్ టు ప్యూర్ హిస్ కాల్. నా వరకు వస్తే ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ లైకింగ్. నాకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ లో నాకు చేయించే వరకు నేను ఒక కూల్ లైఫ్ మీద వస్తే నేను ఏదో పరిగెట్టి ఏదో కొట్టేయాలనేది అంత ఆపర్చునిటీ వస్తే ఐ విల్ యూజ్ దట్ ఆపర్చునిటీ కానీ ఆపర్చునిటీ గురించి పరిగెట్టేసే మనిషిని కాదు. సో ఎప్పుడు కూడా పరిగెత్తలే, ఎప్పుడు కూడా పరిగెట్టలేదు. నాకు ఏంటంటే నా డెస్టినీ నన్ను తీసుకెళ్తూనే ఉంది, దాంట్లో నాకు దొరికింది నేను బాగా యూజ్ చేసుకున్నాను తప్పితే నేను అక్కడికి వెళ్ళాలని టార్గెట్ పెట్టి పరిగెట్టింది అయితే ఎప్పుడు లేదు. సో బట్ బనివాస్ బ్రాండ్ కి పెద్ద పెద్ద హీరోలతోనే సినిమాలు తీయచ్చు, ఎందుకని చాలా చూజీగా వద్దులే మనకొద్దు అంటే రిస్క్ అనుకుంటారా, లేకపోతే అడగటం మొహమాటమా, ఎట్లా? బనివాస్ అనుకుంటే ఒక ప్రభాస్ తో తీయచ్చు, బనివాస్ అనుకుంటే ఒక మహేష్ బాబు తో తీయచ్చు, బనివాస్ అనుకుంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ తో తీయచ్చు. అది అరవింద్ గారు కాంబినేషన్ లోనే తీయాలి 100%. ఇప్పుడు అరవింద్ గారు హౌ హీ వాంట్ టు డిజైన్ హిస్, బికాస్ హీస్ అట్ 70s, హౌ హీ వాంట్ టు డిజైన్ హిస్ లైఫ్ అనేది కూడా నాకు డిపెండ్ అయి ఉంటుంది. లేదా నేను అక్కడి నుంచి ఇండివిజువల్ వచ్చి స్టార్ట్ చేయాలి. ఓకే, బట్ ఆయనకి నాకున్న రిలేషన్ ఐ డోంట్ వాంట్ టు, ఇప్పుడప్పుడు నాకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు. ఓకే, ఏదన్నా ఇప్పుడు ఇంకా నాకు ఏజ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏదన్నా నేను ఏదన్నా ఇంకో స్టెప్ తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు దెన్ 100% పెద్ద సినిమాలు అంటే డైరెక్టర్స్, హీరోస్, కథ, ఇదంతా ఒక ఏంటి బనివాస్ గారు పిలిస్తే రాని డైరెక్టర్సా? అట్లాగే ఉంటుందండి అసలు. మీరు ఎక్కువ కాదు, ఇన్ ఫ్యూచర్ మీరు ఎక్కడ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో? మీరు పాలిటిక్స్ వెళ్ళి ఎమ్మెల్యే మినిస్టర్ ఏదో అయిపోతారు అనుకుంటున్నారు. అవును, అప్పుడు సినిమాలు తీయకూడదు ఏంటి? ఓహో, ఓకే. నా మెయిన్ ఇన్కమ్ ఏది? సో అప్పుడు మీరు ఇప్పుడు అల్లు అరవింద్ గారు బనివాస్ గారిని పెట్టుకున్నట్టు బనివాస్ గారు పెట్టుకున్నట్టు అందుకే కదా టీమ్స్ డెవలప్ చేసుకుంటున్నాను. డెఫినెట్ గా ఆ టీమ్స్ లో టీమ్ కాదు సార్, రోషన్ డెవలప్ చేశారు 100%. ఇప్పుడు 100% నేను టీమ్స్ డెవలప్ చేసుకుంటున్నాను. ఇంకా మై ఇన్కమ్ ఈజ్ మెయిన్ ఇదే కదా. నాకు వేరే వ్యాపారాలు వేరే ఇది ఏంటంటే లేవు. మై ఇన్కమ్ ఈజ్ దిస్ ఓన్లీ. సో నేను పాలిటిక్స్ లోకి వెళ్ళినా ఖాళీగా ఉన్నా ఇంట్లో 4 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే నేను సినిమా తీయవలసిందే 200%. నాకు దీనికన్నా కూడా పెద్ద వేరే వ్యాపారం కూడా ఏం రాదు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ప్రేమ బనివాస్ గారికి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు బాస్. ఇన్ ఫ్యూచర్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది బనివాస్ గారు. 200% కాన్స్టిట్యూన్సీ కూడా రెడీ ఉంది, చెక్ చేసుకుంటున్నారు నీట్ గా. సో 2029 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? నాకైతే మనసులో ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, డిపెండ్స్ ఆన్ ద టైమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అట్ ద టైమ్. ఓకే, బికాస్ 4 years మనసులో అయితే ఉంది, బట్ ఈ 4 years లాస్ట్ మొన్నే చేయాల్సింది కదా. మొన్నే చేయాల్సింది, బట్ ఏంటంటే 100% అప్పటికి ఇంకా నేను ఫైనాన్షియల్ గా కానీ లేదంటే సినిమాలు కూడా రన్నింగ్ లో ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ పట్టణ వదిలేసి వెళ్తుంది కూడా నాకు అప్పుడు కరెక్ట్ కాదనిపించింది. పొలిటికల్ కెరీర్ లో ఎలా ఉంటుంది సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి బనివాస్ గారు? లేదండి, అంటే ఆయన కష్టపడే వాళ్ళని ఎవరైనా సరే ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఓకే, 100%. ఒకటే ఏంటంటే మనం అక్కడ కష్టపడాలి, అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయడం కుదరదు ఆయన దగ్గర అయితే. అవును, యూ హ్యావ్ టు గివ్ ద 100% కమిట్మెంట్. అంత ఈజీ కదా ఆయనతో ఏదో ఇక్కడ మేనేజ్ చేద్దామంటే మాత్రం ఇట్లా పడతాడు ఆయన. సో ఆయనకి తెలిసిపోతుంది మనం ఎంత కష్టపడుతున్నామో, మన అవుట్పుట్ ఎంత ఇస్తున్నామో, మనం దేనికి అక్కడ నుంచున్నామో కూడా చాలా ఫాస్ట్ గ్రాఫ్ చేస్తాడు ఆయన. సో మనం అక్కడ ఆయన మీద ఈయనేదో నాకు చెయ్యాలి అని వెళ్ళే కన్నా కూడా మనం పనిచేస్తే వెళ్తే మాత్రం ఆయన తీస్తారు. ఓకే, ఆయన తగ్గుతుంది అది ఇది బాగా పనిచేస్తాడు. సో నెక్స్ట్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఏమండి, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. నేను అంత కష్టపడాలి, ఆయనకు అనిపించాలి ఎస్ ఈడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడని. నేను అంత టైం తీసుకోవాలి, ఏదో నేను వెళ్ళి ఇప్పుడు సార్ నేను పోటీ చేస్తానన్నా కూడా ఆయన కూడా నాకు తెలుసు ఆయన విషయం.
నేను ఆ కాన్స్టిట్యున్సీలో అంత కష్టపడాలి, అక్కడ జనాల్లోకి వెళ్ళాలి, అక్కడ జనాల్లో ఉన్నాను అంటేనే ఇస్తాడు ఆయన. బికాస్ ఆఫ్ ఈ నోస్ మీ ఫ్రమ్ చైల్డ్ చాలా సంవత్సరాలు తెలిసేది మాత్రం ఆయన అంత ఈజీగా కూడా అయిపోయింది. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో మూల తెలుసులే, ఎందుకంటే ప్రజారాజ్యం అప్పుడు బాగా అంటే అక్కడి నుంచి ఉన్నాను. అండ్ రెండోది ఆ పాలకులు నాకు పుట్టి పెరిగిన ఇది మొత్తం. అవును. సో అక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ. ఎన్నిటికన్నా కూడా మెయిన్ చెప్తున్నా కదండి, ఆ రోజు సిచ్యువేషన్స్ పెట్టుంటాయి. ఎన్నిటితో సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్, హెల్పింగ్ ఉంది నాకు. అంటే నిజంగా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే, అంటే ఇప్పుడు హెల్పింగ్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక టైంలో నేను నాకున్న దాంట్లో బాగానే చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు తగ్గాను కొంచెం. అప్పుడు అనిపించింది, అరే నా దగ్గర కొంచెం డబ్బు ఉంటే బాగుండు అని. ఇప్పుడు ఏదో పేపర్ లో చదువుతాం పట్ని. నాకు చిన్న పిల్లలు చాలా ఇష్టం. నాకు పిల్లల విషయంలో చాలా ఫాస్ట్ రియాక్ట్. 50,000 లక్షల దగ్గర నేను ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి పంపించేస్తూ ఉంటాను. నాకు 10 లక్షలు అవసరం అయినా నా చేతిలో 50,000 ఉన్నా 25,000 ఉన్నా పంపించేస్తాను. ఒక్కోసారి నాకు ఏదో అనిపిస్తుంది ఒక 3 లక్షలు 4 లక్షలు పంపాలని. బట్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సపోర్ట్ చేయదు నాకు. అట్లాంటప్పుడు అనిపిస్తుంది కొంచెం నాకు ఎక్కువ ఇవి, సో దట్ కొంచెం చేయగలను అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.